హలో నమస్తే. బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ కొత్త పాట మొదలుపెట్టింది. మొదట్లో అధికారంలో వచ్చినప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 420 హామీలు అమలు చేస్తాం, అమలు చేయకపోతే దీన్ని అమలు చేయకపోవడం కాదు, ఈ హామీలన్నింటినీ గ్యారెంటీలన్నింటికి చట్టబద్ధత కల్పిస్తాం, వీటిని అమలు చేసి చూస్తాం, ఇక ప్రజాపాలన మొదలైంది అని బాకా అవుదిండ్రు. మళ్ళీ 227 నెలల పరిపాలన తర్వాత ఇప్పుడు కొత్త పాట మొదలుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి పోతున్నాం, ప్రజల్లోకి వస్తున్నాం. 99 రోజుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ప్రణాళిక అంటే ఏంది? మీరు చేసే ప్లానింగ్. 27 నెలలు అయిపోయింది. 27 నెలల మీరు ప్లానింగ్ చేయలేదా? ఇప్పుడు ప్లానింగ్ చేస్తారా? ప్రగతి ప్రణాళిక అంటే అధికారంలోకి వస్తేందుకు పెద్ద ప్లానింగ్ చేసిండు కదా. అధికారంలోకి వస్తేందుకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. దానికి తోకగా ఇంకొక 420 హామీలు ఇచ్చిండ్రు, వాటిని అమలు చేస్తామన్నారు. అది కదా ప్రణాళిక ఉంది. రైతు బంధు ఇచ్చిండ్రా? 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. జనవరి అన్నారు, డిసెంబర్ వచ్చింది, మార్చి కూడా 4 రోజులు అయిపోయింది. అప్పుడే రైతు భరోసా లేదు. ఇంతవరకు రైతులందరూ ఎదురు చూస్తున్నారు. మీరు గ్రామాల్లోకి పోయినప్పుడు, గ్రామ సభలు పెట్టినప్పుడు రైతులు అక్కడ వస్తారు. రైతులు పోవాలి, రైతులందరూ అటెండ్ కావాలి, రైతులు నిలదీయాలి. ప్రభుత్వ అధికారులు వస్తారంటున్నారు, ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు, ఎంపీలు వస్తారంటున్నారు, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లలో చైర్మన్లు అయిన వాళ్ళు వస్తారంటున్నారు. వాళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిలదీస్తారు, ఖచ్చితంగా నిలదీస్తారు, బరాబర్ అడుగుతారు. ఏమైంది, ఎక్కడ పోయింది మీరు? ఇప్పటివరకు ఎందుకు రాలేదు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేదని అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్ళకి హక్కు ఉంది, ఎందుకంటే వాళ్ళు మీకు ఓట్లు వేసిండ్రు కాబట్టి అడిగే హక్కు, ధైర్యం మీకుందా? అట్లాగే విద్య, యువత. ఇంతకుముందు చెప్పిన నేను యువత అంటే రాజీవ్ యువ వికాసం పేరుతోటి వాళ్ళని మీరు నట్టేటా ముంచిండ్రు. ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామని. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 100 రోజుల్లో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దాని అతిగతి లేదు ఇప్పటివరకు. ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో ప్రజల దగ్గరికి పోయే ధైర్యం చేస్తున్నారు? పోలీసులను పెట్టి వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళని అరెస్టులు చేస్తేందుక? వాళ్ళని ఆ ప్రశ్నలు అడిగిన వాళ్ళని దూరం పంపిస్తేందుక? ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు మీరు? అట్లాగే మహిళలు, ఖచ్చితంగా మహిళలు 2500 రూపాయలు మీరు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పేసి అన్నారు. దాని అతిగతి లేదు. దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు? లేదు. మీరు పోయినప్పుడు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే మహిళలు చాలా చైతన్యవంతులు. ప్రతి ఒక్కరు కూడా కొంగు నడుము కట్టి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళందరూ ఖచ్చితంగా అడుగుతారు. ఏమైనా మీరు ఇస్తామన్న 2500 రూపాయలని చెప్తారా? సమాధానం చెప్తారా? చెప్పండి. వాళ్ళని అరెస్ట్ చేయకండి, వాళ్ళని తరిమేయకండి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకండి. పోలీసులను పెట్టి ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు స్వీకరించే ధైర్యం తెచ్చుకోండి, సమాధానం చెప్పే ఓపిక తెచ్చుకోండి. తర్వాత పర్యావరణం. ఇదొక చాలా పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద అడవి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవిని బుల్డోజర్లతోటి తోసేసి ఇప్పుడు పర్యావరణం అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో పోతున్నారు. కేసీఆర్ గారు మొదలుపెట్టిన పల్లె ప్రకృతి వనాలు అవన్నీ నాశనం చేసేసి నర్సరీలు పెట్టిన ఊళ్ళలో, ఇక్కడ నర్సరీలు లేవు, అవన్నీ చేసేసి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా పర్యావరణం అని చెప్పేసి గ్రామాల్లోకి పోతున్నారు. ఎందుకు ఈ డ్రామాలు? ఎవరి కోసం ఈ డ్రామాలు చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మీద, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన కొత్త డ్రామా మీద బరాబర్ అడుగుదాం. 100 రోజుల్లో 6 27 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా. ఎవరిని మభ్యపెట్టడం కోసం? బరాబర్ అడుగుదాం. ఏ మొహం పెట్టుకొని మీరు గ్రామాల్లోకి పోతారు? ఏం చేసిండ్రని చెప్తారు? రైతులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వృద్ధులు వీళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇస్తారా? బరాబర్ అడుగుదాం. మీకు పరిపాలన చేతనైతే లేదు. అందుకే ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం అని చెప్పేసి ముందేమో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు 99 రోజుల్లో ప్రగతి ప్రణాళిక అంటున్నారు. మాటికి అధికారులు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, మీరు వాళ్ళకి మీ సమస్యలు చెప్పుకోండి,
మీ సమస్యలు పరిష్కారమైనట్టే కానట్టయితే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు పరిష్కరిస్తారంటారు. వాళ్ళే మొత్తుకుంటున్నారు మా దగ్గర పరిష్కరించడానికి నిధులు లేవని చెప్పేసి. 2.5 ఏళ్ళుగా వీళ్ళంతా రాలేదా? గ్రామాల్లోకి పోలేదా? అధికారులు పోలేదా? ఎమ్మెల్యేలు పోలేదా? రైట్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులని, ముఖ్యమంత్రిని, మంత్రులను, పిసిసి అధ్యక్షుడిని, అట్లాగే ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చునున్న మీనాక్షి నటరాజన్ని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, వీరందరికీ తెలంగాణ ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుదాం. ఎందుకు ఈ కొత్త డ్రామా మొదలుపెట్టినరు? ఈ కొత్త డ్రామాతోటి మా సమస్యలు పరిష్కారం అవుతాయా? 2.5 ఏళ్లుగా మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వచ్చిపోతున్నారు, మంత్రులు వచ్చిపోతున్నారు, అధికారులు వచ్చిపోతున్నారు, కానీ వాళ్ళ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా పరిష్కారం అయ్యేది ఉందా? బరాబర్ అడుగుదాం.